మరి బందర్కి సంబంధించినటువంటి మరి ఏమనాలో అర్థం కావట్లే. పిచ్చోడో తెలియదు, మంచోడో తెలియదు. పేర్ని నాని గారు పొద్దున్న 6:30కి ప్రెస్ మీట్లు పాసిమొహం వేసుకుని పాసిపళ్ళతో పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరి. ఏంటి ఇది అంటే ఎట్లా తయారయ్యారంటే వైసీపీ నాయకులు నిద్ర పడతలే, తిన్న జరగట్లే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేకపోతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే పొద్దున్నే 6 గంటలకు ప్రెస్ మీట్లు అంట. ఏం ఉద్ధరిస్తున్నారని ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మంత్రిగా పనిచేసావు, ఎమ్మెల్యేగా చేశానని గొప్పలు చెప్తావు. ఏం చేసావు? ఈ రాష్ట్రానికి ఏమైనా చేసావు? చివరికి మచిలీపట్నానికి చేశానని చెప్పగలవా? సిగ్గు శరం లేకుండా అడ్డంగా దోచుకుని అడ్డంగా ఈ రాష్ట్రంలో పందికొక్కులాగా బియ్యం కొట్టేసి సిగ్గు లేకుండా పందికొక్కులాగా మళ్ళీ వచ్చి మాట్లాడుతాను. ఇవాళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అధికార పక్షాలని, అధికారులను కానీ అన్ని వ్యవస్థలను కానీ ఒక దారిలో పెట్టి నడిపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన బాధ్యత చేస్తూ ఉంటే దాని గురించి ప్రశ్నించే అర్హత నీకుందా పేరునని? పోలీసులతో నిన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు నిద్రపోతా ఉన్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పబ్జీలు ఆడుకుంటూ గడిపాడు. పబ్జీలు ఆడుకోవడం కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే, అది గుర్తుపెట్టుకో. పబ్జీలు ఆడుకుని పేద ప్రజల ప్రాణాలు తీయటం కాదు. పబ్జీలు ఆడుకుని ముఖ్యమంత్రి ఇంటి పక్కన రేపులు జరిగితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఏనాడని మీరు మాట్లాడారా? ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 7-10 వయసులో ఈ రాష్ట్రం కోసం గాడి తప్పినటువంటి అన్ని వ్యవస్థని కూడా ఈరోజు గాడిలో పెట్టి ఇవాళ పడిపోయినటువంటి జీడిపిని, ఇవాళ రాష్ట్ర జీడిపిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అహర్నిశలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి. నిన్న పోలీస్, మీకు తెలియదేమో, ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్కి ఒక పూట పోలీసులందరితో, పోలీసు అధికారులందరితో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా సమీక్ష చేస్తారు. ఆ విషయం తెలీదా? ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, మైన్యూట్గా ఎలా ఉంది లా అండ్ ఆర్డర్, ఆడబిడ్డల మీద ఏమన్నా అఘాయిత్యాలు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, యాక్సిడెంట్లు, ఎందువల్ల యాక్సిడెంట్ని ఎలా అరికట్టాలి. ఒక భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చారు. గతంలో కూడా మనం తెలుసు, ఎక్కడన్నా ఎవరన్నా ఆడబిడ్డల వైపు చూడాలంటే ఆ రోజున కఠినంగా మరి చట్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చట్టాలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మీరు ఈ రోడ్డు మీద వాళ్ళు తిరగలుగుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చట్టానికి లోబడి, ప్రజాస్వామ్య విలువలకి లోబడి నడిచే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘ రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే ఈ రాజకీయాల్లో మీలాంటి కుట్రలు కుతంత్రాలు చేసిన
నిలబడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత. ఇవాళ మీరు ప్రశ్నిస్తారా? పోలీసుల గురించి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టడం ఏంటి? డీజీపీ ఏం చేస్తున్నాడు? ఎస్, సీఎం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి, అన్ని వ్యవస్థలను కూడా మాట్లాడే అధికారాలు ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా మీరు మాట్లాడటానికి మీకు ఏ అర్హత ఉంది? ఇవాళ దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ఏది చట్టం ఎందుకు చేయలేకపోయారు మీరు? ఇవాళ ఆ రోజున ఏదైతే మహిళలకి కావాల్సినటువంటి రక్షణకు సంబంధించి ఏదైతే మీరు పెట్టినటువంటి చట్టంలో ఉన్నటువంటి పాయింట్స్ ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయి, అదనంగా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయే, అవి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. ఊరికే పబ్లిసిటీ కోసమో, డ్రామాల కోసమో, లేకపోతే దోపిడీ కోసమో పనికిరాని తప్పుడు చట్టాలు చేసే విధానానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఆడబిడ్డల వైపు చూడాలంటే భయపడే విధంగా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని నడిపిస్తూ ఉన్నారు. మీ నాయకులు గంజాయి వేషాలు వేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారా? విచ్చలవిడిగా గంజాయిని తీసుకొచ్చి డ్రగ్స్ని, యువతని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు. ఆ రోజు అమాయకుల్ని మీరు బలి చేశారు. ఇవాళ మీరు పరామర్శల పేరుతో ఎవరిని పరామర్శిస్తున్నారు? బైక్తో గుద్ది చంపేస్తే ఎవరన్నా చనిపోయిన వాడిని పరామర్శిస్తారా? నిర్లక్ష్యంగా తండ్రి అధికారాన్ని తలకెక్కించుకుని ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని వెళ్ళి నువ్వు పలకరిస్తావు. డ్రగ్స్ తాగి విచ్చలవిడిగా రౌడిజం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి పలకరిస్తావు. ఇవాళ మీ ఎమ్మెల్యే చేసినటువంటి దౌర్జన్యం వీడియోలతో సహా అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పరామర్శల పేరుతో దొంగ రాజకీయాలు ఆడతావు. ఇదే రాజకీయం? ఇదే నా వ్యవస్థ? ఇలాంటిదైనా ప్రజలు కోరుకునేది? ఇలాంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం కోరుకుంది. దాదాపు 80 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి నికృష్టమైనటువంటి ఆలోచనలు అనే వ్యక్తి ఈ 80 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతవరకు ఎవరు లేరు. ఇది యథార్థం, ఇది వాస్తవం. ఇవాళ మీరు 151 నుంచి 11కి దిగజార్చిన సిగ్గు శరం లేకుండా విచ్చలవిడిగా రౌడీల్ని, గూండాల్ని, గంజాయి మాఫియాల్ని, గంజాయి డాల్ని వెనకేసుకుని పోగేసుకుని విచ్చలవిడిగా చూసాం. మొన్న చొక్కాలు తీసుకుని ఒక శాడిజంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులను చూసాం. ఎక్కడన్నా గతంలో ఎప్పుడు లేదే ఒక రాజకీయ నాయకుడు ఒక కార్యక్రమాలు చేస్తే హుందాగా, ఎలాంటివి జరుగుతూ ఉంటే హుందాగా ఖండించి తప్పది అని చెప్పి ఖండించిన సందర్భాలు చాలా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాళ్ళని. రప్ప రప్ప తప్పేంటి? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరమా? అసెంబ్లీకి రానటువంటి ఈ ఎమ్మెల్యేలు అవసరమా? ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలని అసెంబ్లీకి రాకుండా ఈరోజు విచ్చలవిడిగా రోడ్ల మీద సొంత మీడియాలు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ చూసాం, అమరావతి గురించి మాట్లాడతారు. పేర్నానికి అమరావతి గురించి మాట్లాడే అర్హత ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? ఆనాడు 3 రాజధాని, ఫస్ట్ అమరావతి రాజధాని అన్నాడు, మాట తప్పాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు. అమరావతిలోనే నేను ఇల్లు కడుతున్నాను అన్నాడు. 3 రాజధానులు అని చెప్పి ఇవాళ మళ్ళీ అమరావతి గురించి కపట ప్రేమను ఒలగబోస్తూ ఉన్నారు. ఇవాళ ఆ ప్రాంత అభివృద్ధికి రైతాంగం ముందుకొచ్చి భూములు ఇచ్చి
మా భూములు కూడా తీసుకుని ఈ రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి రైతాంగం ముందుకొస్తే ఇవాళ అమరావతి గురించి నువ్వు మాట్లాడతావు. ఈరోజు సీడాక్సిస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించడం జరిగింది. ఎన్ని అడ్డంకులు పెట్టించాలో అన్ని ప్రయత్నాలు చేశారు. రైతులతో కోర్టులు వేయించారు, ఆపాలని ప్రయత్నం చేశారు. ఇవాళ ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మహానగర నిర్మాణం జరుగుతూ ఉంది. 3 రీజియన్స్ కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర విశాఖ రీజియన్ కానీ, అమరావతి రీజియన్ కానీ, అటు తిరుపతి రీజియన్ కానీ, రాయలసీమ ఏరియాలో రాయలసీమ రీజియన్, ఇవన్నీ కూడా అద్భుతంగా అక్కడ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏమి రావాలో అవన్నీ కూడా పోర్ట్లో పక్క ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇవాళ ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు టెండర్ల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజున పీపీపీ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని, పీపీఎల్ని రద్దు చేసి తక్కువ రేటు ఉన్నటువంటి కరెంట్ని 5 రెట్లు ఎక్కువ పెట్టి కొని ప్రజల మీద భారం మోపలేదా నువ్వు? ఇవాళ ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా కూడా తక్కువ కాస్ట్తో ఇవాళ అమరావతి నిర్మాణానికి, కన్స్ట్రక్షన్కి అక్కడ టెండర్లు పూర్తి చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి. అలాగే అక్కడ అసెంబ్లీ కానీ, హైకోర్ట్స్ కానీ, సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుత మహానగరంగా, అద్భుతమైనటువంటి మహానగరం నిర్మాణం అవుతా ఉంటే చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. డిఎస్సి, మెగా డిఎస్సి గురించి మాట్లాడతారు. ఇవాళ మెగా డిఎస్సి నిర్వహించి 16,000 మందికి టీచర్ పోస్టులు ఇస్తే సంవత్సర కాలంగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు కష్టానికి ఫలితం వచ్చిందని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే అక్కడ ఎవరు కూడా డిఎస్సి స్టూడెంట్స్ లేరు, ఎవరు అభ్యర్థులు లేరు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు ఆ టెంట్లో. ఇవాళ అవన్నీ చూస్తే మీకు సిగ్గు అనిపిస్తూ ఉంది. స్పోర్ట్స్ కోటా గురించి, పేకాట గురించి ఇవాళ ఏదైతే మేము నిబంధనల ప్రకారమే చేసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బ్రిడ్జ్ గేమ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలవా పేరు నాని? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్పోర్ట్స్ నామ్స్లో ఉందా లేదా అనేది మీరు ప్రూవ్ చేయగలరా? లేదని తప్పుడు మాటలు మాట్లాడితే నాలుగు కోస్తా జాగ్రత్త. యువతతో పెట్టుకోమాకండి, యువతను మోసం చేయకండి. 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు, ఒక్క ఉద్యోగం వేయలేకపోయారు డిఎస్సి టీచర్ని. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 350 కేసులు వేశారు. 350 కేసులు వేసినా చట్టం ముందు మొత్తం కూడా ప్రూవ్ చేసి మీవన్నీ కూడా కోర్టు కేసులని కొట్టి క్లియర్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే తట్టుకోలేకపోతా ఉన్నారా మీరు? ఇవాళ మిగతావి కూడా తీస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే వేకెన్సీ వస్తున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి జాబ్ క్యాలెండర్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవన్నా ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ అన్న, ఒక్క జాబ్ క్యాలెండర్ తీసేవారు జగన్మోహన్ రెడ్డి? నువ్వు వెళ్ళి అడుగు పేరు దానికి తెలుస్తుంది నీకు. సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఏనుగుల గురించి కూడా మాట్లాడతారు, కొంకణి ఏనుగుల గురించి. ఇల్లు ఒకసారి తొక్కితే మళ్ళీ అడ్రస్ ఉండవు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా కేసులు. ఏం చేశారు? చాలా అభంశమైన ఆడబిడ్డల్ని జైల్లో పెట్టించారు మీరు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే పేరు నాని గారు నిజంగా ఒక దుర్మార్గుడు. పేద ప్రజలను మోసం చేశాడు. ఇళ్ల పట్టాల పేరుతో దొంగ పట్టాలు సృష్టించి కొడుకుని అందలం ఎక్కించాలని 2024 ఎన్నికల ముందు కొన్ని వేల మందికి పట్టాలిచ్చి, దొంగ పట్టాలిచ్చి ఇవాళ కోట పట్టాలని కూడా రద్దు చేయమని చెప్తా ఉంటే దానికి సమాధానం ఏం చెప్తావు పేరు నన్ను చెప్పు. ఆ అమాయకులైనటువంటి పేద ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?
నువ్వు మోసగాడివి కాదా? నువ్వు ఒక చీటరు కాదా? పేర్ని నాని ఒక చీటర్. నేను చెప్తా ఉన్నా, పేర్ని నాని కొడుకు కూడా చీటరే. ఈ చీటర్స్కి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడే అర్హత ఉందా? బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీడియా ముందుకు వచ్చే అర్హత ఉందా? ప్రజల్ని చీట్ చేస్తూనే ఉన్నారు. ఆయన 15 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా బందరు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు. ఈజ్ ఎ చీటర్. నేను చెప్తా ఉన్నా, వాస్తవం కాదు చెప్పమనండి. దొంగ పట్టాలు ఇచ్చింది ఆయన ఒప్పుకున్నాడు, ఇస్తే తప్పేంటి? నీకు ఇప్పుడు దమ్ముందా? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగలవా? మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకోవాలని చెప్పి ఇవాళ నీకు అనర్హతగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని ఎన్నికల్లో ఓట్ల కోసం మోసం చేశాడు కాబట్టి అతని ఎన్నికలకి అర్హత లేదు. పేర్ని కుటుంబానికి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇది చట్టపరంగా పోరాడతాం. అర్హత ఉంది అతనికి. ఇవాళ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా? దుర్మార్గమైనటువంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ సిగ్గు శరం లేకుండా బియ్యం కొట్టేశామని ఒప్పుకుంటా ఉన్నాడు. నా భార్యని అన్యాయంగా ఇరికిచ్చారంటున్నాడు. నువ్వే చెప్తున్నావు కదా, బియ్యం కొట్టేశాం, మా దగ్గర గుమ్మస్తా కొట్టేశాడు. ఎవరు కొడితే నీ దగ్గర బాధ్యత. నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వచ్చినాయి? దానికి సమాధానం చెప్పు. ఎవరైతే ఈ బియ్యం లారీలు డైవర్ట్ అయినాయో ఆ మిల్లుల దగ్గర నుంచి పేర్ని నాని అకౌంట్కి, పేర్ని నాని భార్య అకౌంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పే సమాధానం చెప్పగలవా? చెప్పు. సిగ్గు శరం ఉంటే చెప్పు. నువ్వు మొగడు అయితే చెప్పు. వాడు నీతి కబుర్లు చెప్తా ఉన్నావు. నేను లెటర్ రాసా, వాడిది గుడ్డు రాసా. బొంకడానికి ఎన్నైనా చెప్తావు. ఇంకా బొంకే రోజులు పోయినాయి. ఇవాళ ఏ రకంగా మనం ఈ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎలా ఉన్నారు, ఇవాళ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎలా వేగవంతంగా నిధులు తీసుకొచ్చి శాసకి కింద ఇప్పుడే 19 కోట్ల రూపాయలు 19 కోట్ల రూపాయలతో దగ్గర 11 వర్కులకి 12 వర్కులకి టెండర్లు పూర్తయినాయి. పనులు స్టార్ట్ చేస్తాం. నువ్వు ఏది తీసుకొచ్చావు చెప్పు. ఆర్ఎండ్బి నుంచి దగ్గర 80 కోట్ల దగ్గర ఆర్ఎండ్బి నుంచి నిధులు తీసుకొచ్చాం. ఈరోజు మున్సిపాలిటీ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి 15th ఫైనాన్స్ దగ్గర 15 కోట్లు తీసుకొచ్చాం. అలాగే స్పెషల్ ఫండ్ కింద ఆ రోజున 13 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి డ్రైనేజీలకు 13 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అవి కాకుండా అడిషనల్గా ఈరోజు డ్రైనేజీలు అమృత్ 2.0 కింద 75 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఏదైతే అన్ని రోడ్లు 100% కంప్లీట్ చేయడానికి, డ్రైన్లు కంప్లీట్ చేయడానికి మరొక 75 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. నువ్వు చేసిన దాని మీద చర్చిద్దాం. నువ్వు మంత్రిగా చేసిన దాని మీద చర్చిద్దాం. కమిషన్ల కోసం కమిషన్లు తీసుకుంటే తప్పేంటని చెప్పి మాట్లాడినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి పేరు నాని. నీ డ్రామాలిక చెల్లవు. ఖచ్చితంగా ఎలాంటి పోరాటాలు చేసినా సరే మీరు చేసిన అన్యాయానికి అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళ రోడ్డు పాలు చేశావు. ఖచ్చితంగా వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో అన్ని రకంగా మేము చేస్తాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మటుకి చూస్తూ ఊరికినేది లేదు. ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. నీళ్లు ఒక్క మన రాష్ట్రానికే కాదు, ప్రపంచం అంతా ఎలినోను వల్ల ప్రాబ్లం ఉంది. అయినప్పుడే కూడా ఇవాళ ఆనాడు మీరే మాట్లాడారు, పట్టిసీమ దండగన్నావు, పట్టిసీమ పంపులు తీసుకెళ్ళి కాటాకేయాలని చెప్పారు. ఇదే పేరునని అనలేదా? ఇవాళ ఆ పట్టిసీమ లేకపోతే
డెల్టా పరిస్థితి ఏంటి? శ్రీశైలం నీళ్లు ఉన్నాయా? నాగార్జున సాగర్ నీళ్లు ఉన్నాయా? పులిచెంతల్లో నీళ్లు ఉన్నాయా? కానీ ప్రకాశం బారేజ్ దగ్గర నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ్ళు ఉన్న మనుషులా మీరు, కళ్ళు లేని కబోతులా? పట్టిసీమ వల్ల ఈరోజు ప్రతిరోజు 6,000 క్యూసెక్ల నీళ్లు పంప్ చేసి తీసుకొస్తున్నాం. ప్రయత్నం చేస్తున్నాం, డెల్టాను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రైతాంగం కూడా సహకరిస్తున్నారు. వంతులు వేసుకుని ఎలా చేసుకోవాలని వాళ్ళకి కూడా వాస్తవాలు తెలుసు. ఇవాళ మీరు ఒక్క డెల్టాకి ఒక్క ప్రాజెక్ట్ అన్న మీరు తీసుకొచ్చారా? నెక్స్ట్ ఇయర్ 2027కి పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. భవిష్యత్తులో పోలవరం కెనాల్ని కూడా దాన్ని డబుల్ చేసుకోగలిగితే మనకి సుమారుగా 10,000-11,000 క్యూసెక్లు కావాలి. ఆ కాలువ కెపాసిటీని కూడా పెంచి మన ప్రాంతానికి, ఈ డెల్టా ప్రాంతాన్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చేసింది చెప్పండి, అంతేగాని మంచి చేసే ప్రభుత్వాన్ని నిందించాలని ప్రయత్నం చేస్తే మటుకి ఊరికినే సమస్య లేదని కూడా హెచ్చరిస్తాను. అట్లా కాదు, వీడియో కాన్ఫరెన్స్లో దేని మీద జరిగినాయో, ఏ అంశాల మీద జరిగినాయో మీకు తెలీదా? నిన్న ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి అలజడులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో రకంగా అల్లర్లు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న చూసాం, జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో కారుతో ఒక మనిషిని పీక మీద ఎక్కిచ్చేశాడు. దాన్ని ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేశారు. అలాగే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకుడే తలకాయ తీసేసి అది ప్రభుత్వం మీద వేయాలని ప్రయత్నం చేశారు. మొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి యాక్సిడెంట్ చేసి ఒక సోదరుడు చనిపోవడానికి కారణమైతే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? అమాయకుడైన చిన్నపిల్లవాడిని కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా? అంటే ఎలా పడితే అలా మాట్లాడొచ్చని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చూసాం. పాస్టర్ ప్రవీణ్ది 2 మతాల మధ్య విధ్వంసాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆ రోజున ఆ వీడియోలన్నీ కూడా వాస్తవంగా బయటకు వచ్చినాయి. కాబట్టి ప్రతిదీ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం కలిగే కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పి నిన్న కాన్ఫరెన్స్లో చెప్తే, దానికి రాజకీయాలల్లే ఈ దుర్మార్గులు ఉండడం మన దురదృష్టం, మన రాష్ట్రం దురదృష్టం.